మీ దగ్గరికి చాలామంది కంప్లైంట్ కూడా చేసి ఉంటారు, ఏం తినట్లేదు, ఒకవేళ పెట్టాలని చూసినా కూడా తినట్లేదు, ఉమ్మేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి అని. అట్లాంటి పిల్లలకి అంటే ఎక్కువ ఇంటేక్ తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలకి వాళ్ళని ఎలా అంటే మంచి ఫుడ్లోకి అలవాటు ఎలా చేయాలంటారు మీరు? మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఈ ప్రాబ్లంతోని. మీరు ఇఫ్ ఐ రెట్రోగ్రేడ్లీ లైక్ 6 months నుంచి వాళ్ళకు క్వశ్చన్స్ అడిగితే మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ వీన్ ద మిల్క్. అంటే ఈవెన్ ఆఫ్టర్ 6 months 60 to 70% ఆఫ్ దర్ ఫీడ్ మిల్క్ ఫీడింగే ఉంటుంది, 30% సాలిడ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ టెల్ పేరెంట్స్, ఆఫ్టర్ 6 months 80% మీరు సాలిడ్స్ చేసేసేయాలి అండ్ 20% మీరు లిక్విడ్ డైట్ లైక్ వాటర్, మిల్క్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, వాట్ ఎవర్. సాల్ట్ అండ్ షుగర్ 1 year to 1.5 years వరకు అవాయిడ్ చేయాలి. వన్స్ మీరు సాల్ట్ అండ్ షుగర్ అవాయిడ్ చేస్తే వాళ్ళు ఏదైనా తింటారు. ద మూమెంట్ యూ ఇంట్రడ్యూస్ సాల్ట్ అండ్ షుగర్ బై 6-7 months, 9-10 months వచ్చే వరకు వాళ్ళు చాలా చూజీ పిక్కీ ఈటర్స్ అయిపోతారు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్స్ at the wrong age. Like ఇప్పుడు 9 months 10 months చాక్లెట్స్ తినిపిస్తారు, మాజా తాపిస్తారు, కూల్ డ్రింక్స్. I see 9-10 months కూల్ డ్రింక్. టుడే ఓన్లీ one patient came, baby is 3 years, he is asking when can I feed a chocolate. 3 months babyకి is planning to feed a chocolate, is asking me ఎప్పుడు పెట్టొచ్చు అని. సో దిస్ ఈజ్ అ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్కి వెళ్ళి బయట రావాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు చిరుతిండి అలవాటు చేసినాక, టేస్టీ ఫుడ్ అలవాటు చేసినాక, జంక్ ఫుడ్ అలవాటు చేసినాక మీరు రెగ్యులర్ ఫుడ్ తింటారంటే అది జరిగే పని కాదు. యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆల్ టేస్టీ థింగ్స్ అండ్ సడన్లీ పేరెంట్ కమ్ అండ్ కంప్లైంట్ ఉగ్గు పెడతామంటే ఎలా తింటారు? సో పిల్లలు తినడము తినకపోవడము అనేది పేరెంట్స్ హ్యాబిట్స్ పైన డిపెండ్ అవుతాయి.